ఇవాళ మనం చేయబోయే వంట పాలకూరతో ఎర్రకందిపప్పు. పాలకూరతో ఏదైనా వండేటప్పుడు ముందు మనకి రైజ్ అయ్యే క్వశ్చన్ టమాటా వేయాలా వద్దా? ఒకసారి చూసేయండి. ప్రజల్లో చాలా బలంగా మనసులో నాటుకుపోయింది. పాలకూర, టమాటా కలిపి తింటే రాళ్ళొస్తాయి అని చెప్పేసి. అందులో పెద్దగా నిజమేమీ లేదు. ఏ పదార్థం తిన్నా సరే నీళ్లు ఎక్కువ తాగాలి. ఆహారంలో ఉండే ఈ పదార్థాలన్నీ కరిగిపోయి బయటకు పోయేటట్టు చేసుకోవాలి. డౌట్ క్లియర్ అయింది కదా. ఇంకా మీ ఇష్టం టమాటా వేస్తారో లేదో. నేనైతే ఇప్పటికి వేయట్లేదు. నానబెట్టిన ఎర్రకందిపప్పులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వాష్ చేసి పెట్టుకున్న పాలకూర ముక్కలు, 1-2 చొప్పున వాటర్ పోసుకొని పసుపు, కారం, కొద్దిగా చింతపండు వేసుకొని 4 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నార్మల్ కందిపప్పు కన్నా ఎర్ర కందిపప్పు చాలా త్వరగా నానతాయి, చాలా త్వరగా ఉడుకుతాయి కూడా. తాలింపు కోసం మాణీలో నూనె తీసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, నల్లగొట్టిన వెల్లుల్లి రబ్బ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా చిటపట్లాడిన తర్వాత పప్పు అంతటిని తాలింపులోకి వంపేసుకొని కొంచెం కొరియాండర్ పౌడర్ ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎర్ర కందిపప్పులో మంచి పోషక విలువలు ఉన్నాయని చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి.